గతంలో మున్సిపల్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధి మరచి 1000 కోట్లను నేషనల్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇచ్చారని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వృధా ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. గత ప్రభుత్వం హైదరాబాద్లోని స్లమ్స్ ని అభివృద్ధి చేయలేదన్నారు మంత్రి పొన్నం. ఎన్నికల సమయంలోనే కొంతమంది ట్రబుల్ షూటర్స్ అంటూ వస్తారని విమర్శించారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు పొన్నం. హైదరాబాద్ ను దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి తుమ్మల. హైదరాబాద్ బెస్ట్ లివబుల్ సిటీగా మారిందన్నారు. ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం సత్తాలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు, ఈ నాలీల విషయము, మంచినీటి విషయము, సీసీ రోడ్ల విషయము వారు దానిపైన దృష్టి పెట్టలేదు. కానీ ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా ఇదే కార్యక్రమాలు చేయడం జరిగింది. మీరు చూసినారు, ఇప్పుడే మేము ఫౌండేషన్ స్టోన్ ఇక్కడ వేసినప్పుడు అక్కడ ప్రజలందరూ వచ్చి కూడా ఇదే అడిగినారు. సార్, మాకు రోడ్డు కన్నా ముందు నాలీలు కావాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అడగడం జరిగింది. కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉండే, ఆయనకు ఈ ప్రాంతంలో ఇలాంటి నిధులు, ఇలాంటి పనులు చేయాలి, నిధులు దీనికి కేటాయించాలని లేకుండే. కానీ వారు బీఆర్ఎస్ పార్టీని దేశంలో అన్ని చోట్ల కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ సుమారు 1000 కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్లు నేషనల్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ఇక్కడ లోకల్ ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని దాంట్లో దృష్టి పెట్టలేదు. కానీ దేశంలో బీఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేయడానికే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇలాంటి ఖర్చులు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇదే నిర్ణయించుకున్నారు. అభివృద్ధి మొదలు చేద్దాము, ప్రజలకు ఏదైతే నాలీలు, సీసీ రోడ్స్, మంచినీటి కరువు ఉందో దాని మీద దృష్టి పెడదామని చెప్పి నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో సుమారు 1000 కోట్లతోని మన ఈ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్లీ వారి సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మేము మంత్రులందరం కూడా దృష్టి పెట్టి మీ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ముగిస్తున్నాను. వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వాళ్లకు దగ్గర ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే అభివృద్ధి వివక్షపూరితంగా జరిగింది. ఇది హైదరాబాద్ రాష్ట్ర రాజధాని. ఇప్పటికే త్రాగునీటి సమస్యకు సంబంధించి, రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి, అదేవిధంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ అంతా 15 నియోజకవర్గాలు హైదరాబాద్లో ఉన్నాయి. వాటన్నిటికీ సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతోటి మరి కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. జూబ్లీహిల్స్కి సంబంధించి కొంతమంది ట్రబుల్ షూటర్లని, కొంతమంది రకరకాల వ్యక్తులు కొత్తగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళని అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్కి మీరు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాలు ఇక్కడ ప్రజలు అధికారంలో ఉంటే ఎవరికైనా ఇంట్లో ఉపాధి అవకాశాలు, కాలనీలో ఏదైనా డెవలప్మెంట్ చేసే ప్రణాళిక ఏం తీసుకున్నారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎన్నికలు రాగానే, ఉప ఎన్నిక రాగానే మళ్ళీ ఉరికేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు చాలా విజ్ఞులు. మొన్నటికి మొన్న కంటోన్మెంట్ అక్కడ ఎమ్మెల్యే గారు యాక్సిడెంట్లో, ప్రమాదవశాత్తు కారు యాక్సిడెంట్ చనిపోతే కూడా ప్రజలు అభివృద్ధిని కోరుకొని అక్కడ గణేష్ గారిని ఎమ్మెల్యే గెలిపించినారు. అభివృద్ధి కావాలి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ధ్యేయంతో ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మీ సమస్యలు పరిష్కరించుకోండి. ప్రజాపాలన ప్రభుత్వంలో అందరం మంత్రులను కూడా దినం చాలా అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల సమస్యలు పరిష్కరించమని కోరుతూ ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, పచ్చగా ఉంచుకోవటం, 10 కాలాల పాటు మన ప్రజానీకం సుఖ సంతోషాలతో ఉండాలంటే మౌలిక వసతుల కల్పన ముఖ్యం. అందుకనే మేయర్ గారు కానీ, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, పెద్దలు వివేక్ గారి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఇంకా ఏదైనా మిగిలిపోయిన పనులుంటే తప్పకుండా తీసుకొచ్చి వారి దృష్టికి పెట్టండి. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పేదలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని, మహిళలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి.
యువకులకి కావాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓవరాల్గా సంక్షేమాన్ని ఒక పక్క, అభివృద్ధిని ఒక పక్క పెట్టి హైదరాబాద్ నగరాన్ని ఆదర్శ నగరంగా, విశ్వనగరంగా తీర్చిదిద్దేదానికి రేవంత్ రెడ్డి గారు పడే కష్టానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి బలం చేకూరాలి అని అంటే అది జూబ్లీ హిల్స్ ప్రజానీకం చేతిలో ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరీక్ష వచ్చినా ఆ పరీక్షకి నిలబడి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బలపరిస్తే తప్పకుండా ఈ జూబ్లీ హిల్స్ యొక్క నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికే కాదు, భారతదేశ రాజకీయాల్లో ఒక మలుపు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల అభివృద్ధిలో మనం దూసుకుని పోతున్నాము. ఈ రోజు స్పెషల్లీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పైన మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోబోతున్నాము. అండ్ రోడ్లే కానివ్వండి, ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయో, కార్పొరేటర్స్ ఏవైతే సమస్యలు మనకు చెప్పారో, అందుకని ఈ రోజు ఫస్ట్ ఇనాగ్రేషన్ మన ముగ్గురు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఫస్ట్ ఇనాగ్రేషన్ 5 కోట్ల పై చిలుకుతో ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. ఏ సమస్యలు ఉన్నా సరే మన ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ అందరు అక్క చెల్లెలు ఎవరికైతే నాయకులు ఉన్నారో, మీ సమస్యలు ఈ రోజు మనకి ఇక్కడ ముగ్గురు మినిస్టర్స్ ఇన్ఛార్జెస్ ఉన్నారు కాబట్టి ఏ సమస్యలు ఉన్నా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీ పనులది పరిష్కారం అవుతుంది అని తెలియజేస్తూ